ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. ఈ అక్క ఖమ్మంలో పోయి పాడినటువంటి పాట నిజంగా చాలా ఫేమస్ అయింది. కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి ఈ పాట. నిజంగా ఖమ్మంలో ఈ కూల్చివేతలకు సంబంధించిన విషయంలో అవి పెద్ద బంగ్లాలేవుగా గుడిసెలే. భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా రాద్ధాంతం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణలో ఉన్నారు యూట్యూబ్ ఛానల్. అయితే వీళ్ళందరూ రాద్ధాంతం ఏం చేసిరంటే పెద్ద ఎత్తున దేశం మొత్తం పోయింది. ఖమ్మంలో జరిగినటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం వెరీ క్లియర్గా చెప్పింది. తెలంగాణలో మెయిన్గా దళారులు కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని ఎకరాల భూములు తీసుకుపోయి కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలను ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము అక్కడ విద్యుత్ ఆపివేసింది, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. అవి ఉత్తుత గుడిసెలే, కొంతమంది పైపులు పెట్టుకొని రేకులు వేసుకున్నారు. దీనికి ప్రభుత్వానికి వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ఇంత అంత కాదు. ప్రభుత్వం వెరీ క్లియర్గా చెప్పింది అందులో 722 కుటుంబాలు ఉన్నాయి. ఆ 722 కుటుంబాల్లో సగానికి సగం మంది అర్హులు కారు. అందులో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, డబల్ ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. నిజమైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. దాని గురించి ఎక్క పాట వినిపించదు. అక్కడ ఉన్నటువంటి పాట అందులోనే ఉన్న పాటనే అది. అడగవే అమ్మ ఈ భారతదేశం మారుతుందట, రాజకీయ జెండాలు తప్ప ఇంకా ఏం మారలే, ఉన్నవాడు మేడ మీద మేడలు ఎన్నో కడుతూ ఉంటే లేనివాడు కూలిపోతా ఉన్నాడు అనేది అది ఎప్పుడో వచ్చింది పాట. ఆ పాట అది గుజరాత్కి సంబంధించింది, మోడీకి సంబంధించింది. అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా పేద ప్రజలకు ఇల్లు కట్టించినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదలకు కావాల్సినటువంటి ఈ దేశానికి ఏమేం కావాలనో అన్ని ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది. ఈ విషయం వల్ల నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నప్పుడు మిస్కమ్యూనికేషన్ కావచ్చు, లేదంటే ఇంకేటి కూడా జరిగితే పొరపాటు జరగవచ్చు. ప్రభుత్వం అంటే మొత్తం కంప్లీట్గా ప్రభుత్వం రైట్ అని నేనేం అనట్లేదు. అక్కడ ఏమన్నా జరిగితే మిస్ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరిగితే జరగవచ్చు. అవి పెద్ద బంగ్లాలు కావు, అక్కడ పర్మిషన్ లేదు, విద్యుత్ లేదు, అవి అద్రగారంగా పోయి కట్టుకునే. దానికి ప్రజలు ఏడ్చినప్పుడు ఆ ప్రజల ఏడుపులను ప్రభుత్వ వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దానికి ఈ పాట, ఈ అక్క వాడిన పాట పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ పాట మిగతా రిపీట్ చేస్తూ చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేనివాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. ఈ పాట దెబ్బకు ఏమైందంటే పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ క్లియర్గా పేద ప్రజల పక్షాన 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఇలా రేషన్ కార్డులు ఇవ్వలేకపోతే 3 కోట్ల మందికి రేషన్ బియ్యం అంతా ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల. సన్న బియ్యం అంటే సన్న బియ్యం అమ్మడమే ఇవ్వడమే గొప్పని కాదు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఒక కారణం చెప్పింది ప్రభుత్వం, ప్రజలు నమ్మాలి కదా. అక్కడ దళారులు ఎక్కువయ్యారు. హైదరాబాద్లో చుట్టుముట్టుకుంటే మొత్తం గుడిసెలే. అంటే ఒక అవగాహన లేకుండా గుడిసెలు వేస్తూ ఉన్నారు. ఆ గుడిసెలు వేసుకొని పోయి ప్రజలకు ఉన్నోళ్ళు వేసుకుంటూ పోతే గవర్నమెంట్ భూమి ఉంటే అది ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మనం గుండెపోయి ఎవరికి వస్తే ఆడ గుండెపోయి ఓ టెంట్ వేసి అలా గుండెపోయి 20,000, 30,000, 50,000 ఓ లక్ష తీసుకొని ఇచ్చి ఉన్నోళ్ళు అంతా తీసుకుంటే మరి లేనోళ్ళు ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ దగ్గర ఉంటే భద్రంగా ఉంటుంది కదా. అందరూ ఉంటే ఇంకా రాను పేదలకు ఎక్కడైనా మంచాలు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, నిజమైనటువంటి పేదరికం వచ్చినప్పుడు అది ఉమ్మడి ఆస్తిగా ఉంటే బాగుంటుంది అనేది ప్రభుత్వం అన్నది. నిజంగా పేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు వస్తాయని చెప్పి దీని మీద కూడా అక్క పాట పాడాలిగా. దీని మీద కూడా ఈ పాట పాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ మీద కూడా ఎందరో మంది ఆనందంగా ఇక హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది హ్యాపీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లలో ఉండలేరా? ప్రభుత్వం మీ ఇష్టం వచ్చిన గుడిసెలు వేసుకుంటే ఆ ప్లేస్కు తగ్గట్టు అక్కడ ఉన్నది ప్రభుత్వం అపార్ట్మెంట్ కట్టిస్తుందా? పేదలు ఎంతమంది ఎంతమందికి ఇవ్వాలి? మీరే అన్నీ వేసుకుంటే మిగతా ఏంది? ఓ లెక్క ఉంటుంది.
అది కాకుండా దాన్ని పెద్ద పోర్ట్రేట్ చేసి ప్రభుత్వం ఏందో ఆడపోయి ప్రభుత్వం ఏందో మింగుతున్నట్టు, ప్రభుత్వం ఏదో రియల్ ఎస్టేట్ అమ్ముకుంటున్నట్టు ఆ విధంగా చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే ప్రభుత్వం ఎవరు తినడవి అవి ప్రజల కోసమే ఉంటుంది. ఎవరు పరిశాన్ కావద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం సిస్టమేటిక్గా పనిచేస్తుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాననే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఖమ్మం సంఘటనను యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా చూపించినంత అంత ఏం లేదు. 720 కుటుంబాలు అక్కడ ఉంటే అందులో సగానికి సగం మంది ఉద్యోగాలు ఉండరు, డబల్ ఇండ్లు ఉండరు. ఈ హైదరాబాద్లో కూడా డబల్ ఇండ్లు ఎంతోమంది 3 ఇండ్లు 4 ఇండ్లు ఉండరు. గవర్నమెంట్ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటారు, బేరాలు పెట్టుకుంటారు. అఫ్కోర్స్ కొంతమంది పెట్టుకొని, కానీ ఈ విధంగా జరగడం వల్ల ప్రభుత్వ పథకం తప్పుదో పడితే ఏమవుతుందంటే ముందుకు పోదిగా ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులను రొటేషన్ చేసుకుంటే కట్టాలి కదా. పేదవాళ్ళందరికీ ఇల్లు దొరికిన తర్వాత ఆస్తి అభివృద్ధి. అట్లా కాకుండా ఎవడెవడైతే జాదవ్ హుషారు చేస్తున్నాడు, ఎవడెవైతే పొలాలను ఆక్రమించి కార్యక్రమం చేస్తున్నాడో వాళ్ళ కోసం మాత్రమే కూలగొట్టిర్రు, పేదవాళ్ళ కోసం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.